ఆటలో అరటిపండు యుద్ధంలో పావు ఇట్లాంటిదే అనాలేమో ఇరాన్ని. ఆ మధ్యన బైడెన్కి అంటే బైడెన్ ఉన్నప్పుడు రష్యా మీద యూరోపియన్ యూనియన్ నాటో సైన్యాలని లేకపోతే వాళ్ళతో యుద్ధం వాతావరణం క్రియేట్ చేసి ఆ తర్వాత జరిగిన 3 ఏళ్ల యుద్ధ కాలంలో రష్యా ఏం చేసింది, కొత్త తోడుని తెచ్చుకుంది. చైనాతో ఇరాన్తో స్నేహం చేసింది. ఇరాన్ మీద ఏనాటించిన అమెరికా ఆంక్షలు పెట్టింది. శత్రువుకి శత్రుమిత్రుడైనట్టు ఇరాను రష్యా స్నేహం అయ్యారు. ఇద్దరూ ఆయిల్ అమ్ముకునే దేశాలే. ఈ ఇద్దరి యొక్క అవసరాన్ని బేస్ చేసుకుని చైనా అతి తక్కువ కాయలు కొనుక్కుని అది ఇతర దేశాలకు అమ్ముకుంటూ అది బాగుపడేస్తుంది, బతికేస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చాక ఇప్పుడు రూట్ ఏమైపోయింది, పుతిన్కి అమెరికా అధ్యక్షుడికి మధ్య స్నేహం కుదిరిపోయింది ట్రంప్కి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా అయితే వెనక్కి తగ్గదు. అది బైడెన్ ఉన్న ట్రంప్ ఉన్న ఇరాన్ అణ్వాయుధాలు ఉంటే ఒప్పుకోదు. ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగుతుంటాయి. కొద్దిగా ఏమైనా తగ్గిస్తే ఆ ఆయిల్ లాంటి వాటి మీద ఏమైనా తగ్గించవచ్చు. బట్ అప్పుడైనా అణుదానికి వాడకూడదు అన్నట్టు. ఈ విషయంలో నేను సహకరిస్తానని ఇప్పుడు పుతిన్ అమెరికాకి మాటిస్తున్నాడు. అది ఇరాన్ అడిగిచ్చాడా? లేదు. ఇరాన్ అవసరం ఏంటో తను కనిపెట్టాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి దాన్ని వాడుకుందాం రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఇరాన్ ఆటలో అట్టిపండు అవుతుందన్నమాట.